హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజైతే బండి సంజయ్ సార్ని కలవడానికి మళ్ళొకసారి వెళ్ళానండి. వాళ్ళ పిఏ గారిని కలవడానికి కోసం. ఎందుకంటే మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళు డే ఆఫ్టర్ టుమారో రా అమ్మా అని చెప్పారు. అందుకనే వాళ్ళు ఇచ్చిన ప్రకారం వెళ్ళానండి. వెళ్ళి సార్ వాళ్ళ పిఏ గారిని కలిశాను. కలిస్తే వాళ్ళైతే మనకు ఇల్లు విషయంలో ఎలాంటి భరోసా ఇవ్వలేమని చెప్పారండి. ఇది నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మాకు కనీసం ఉండడానికి కూడా ఇల్లు లేదు అనే పర్పస్లోనే నేను సార్ని కలిశాను. కానీ మేమేం చేయలేమమ్మా, అది ఒక ప్రైవేట్ చిట్ ఫండ్స్ కాబట్టి మీరు ఖచ్చితంగా మనీ పే చేయాల్సిందే, దాంట్లో మేము ఎలాంటి సహాయం చేయలేము అని వాళ్ళు ఓపెన్గా చెప్పేశారండి. అండ్ ఎమ్మెల్యే గారు కూడా సేమ్ ఇదే విషయం చెప్పడం జరిగింది. నాకు అసలు ఏం చేయాలన్నా కూడా అర్థం కావట్లేదండి. అసలు ఇలా అవుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. కాకపోతే హాస్పిటల్ విషయంలో ప్రతిమలో అడ్మిట్ చేయమని మాత్రం చెప్పారు. ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్ వెళ్ళి అడ్మిట్ కమ్మని చెప్పారండి రేపు. అక్కడ కూడా నీమ్స్లో ఉన్నటువంటి అత్యాధునిక సదుపాయాలు అనేవి ఉన్నాయమ్మా. మీకు ఫస్ట్ అయితే చూపించండి, డాక్టర్స్ ఏమంటారో మాకు చెప్తారు. సో దాన్ని బట్టి మేము నిర్ణయం తీసుకుంటామని చెప్పారండి.